గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు అందరూ వెయిట్ చేస్తున్న మూవీకి అయితే వచ్చేసాం, కన్నప్ప. సో మూవీ లోపలికి వెళ్ళే ముందు మనమైతే ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ట్రైలర్ అయితే మనకి అంటే మంచు విష్ణు గారు ఇలాంటి మూవీస్ కూడా తీస్తారా, ఈయనే రాసుకున్నారనమాట. మంచు విష్ణు గారే స్క్రిప్ట్ అనేది, స్టోరీ మొత్తం రాసుకుంది విష్ణు గారే, కానీ డైరెక్షన్ మాత్రం ముఖేష్ కుమార్ సింగ్ అని ఒక డైరెక్టర్ ఆయనకి ఇచ్చారు డైరెక్షన్ మాత్రం. సో మనకి లీడ్ యాక్టర్స్ చాలా మంది, అక్షయ్ కుమార్ గారు కానీ, మోహన్ లాల్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఇలా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ కాజల్ గారు ఏమో లీడ్ క్యారెక్టర్. సో చూడాలి మూవీ ఎలా ఉండిద్ది ఏంటి అని. ఇది మొత్తం కూడా ఒక మైథలాజికల్ మూవీ లాగా ఉంది. సో దానికి సంబంధించి ఏమైనా ఉండిద్దేమో అనుకుంటున్నా. లైక్ మనకి రియల్ కన్నప్ప క్యారెక్టర్ తెలుసు కదా, అదే స్టోరీ అనుకుంటున్నా నేను యాక్చువల్ గా. మరి లోపలికి వెళ్ళక చూడాలి. అండ్ ప్రభాస్ గారి స్క్రీన్ టైమింగ్ ఎంతసేపు ఇస్తారు ఏంటి కూడా చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కీమో రోల్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. మా విజయవాడలో అయితే పెద్ద కట్అవుట్ కూడా వేశారు G3 దగ్గర. అది నీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను, పెడతాను ఖచ్చితంగా క్లిప్స్ కూడా. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. సో అందరూ స్లోగన్స్ చెప్తున్నారు, బాహుబలి జయో అని. అండ్ నాకు వచ్చిన టాక్ బట్టి ఏంటంటే 18 minutes వరకు ఉంది ప్రభాస్ గారి రోల్ అన్నట్టు చెప్తున్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ ఖుషి అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం, స్టోరీ ఏంటి, ఎలా ఉంది ఏంటి చూద్దాం. అండ్ రివ్యూ అయితే ఇచ్చేద్దాం, సరేనా? లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే చూడండి. సో గైస్, నేనైతే ఇప్పుడే మూవీ చూసేసి బయటకు వస్తున్నాను. ఇందాక నేనైతే ప్రామిస్ చేసినట్టు మీకు కట్అవుట్ అయితే చూపిస్తాను కదా G3 దగ్గర. ఇదే అనమాట కట్అవుట్, 20 feet కట్అవుట్ పెట్టారు. ఇదే చూడండి. ఇది ఫస్ట్ టికెట్ ప్రైజెస్ తో స్టార్ట్ చేద్దాం అనమాట. టికెట్ ప్రైజెస్ అయితే పర్లేదు, ఫెయిర్ గానే పెంచారు. కుబేరాకి 170 పడితే దీనికి మాత్రం 150 తీసుకున్నారు. అండ్ బుక్ మై షో ఉన్న వాళ్ళకి క్లబ్ ఏమైనా ఉంటే కనుక ఇంకా 112 అట్లానే వచ్చేస్తాయి. సో అదనమాట, టికెట్ ప్రైజెస్ ఫెయిర్ గానే ఇచ్చారు. ఓకే, గుడ్. పాజిటివ్స్ మాట్లాడుకుందాం ముందు. ఫస్ట్ ప్రభాస్ గారి గురించి వద్దులేండి, స్కిప్ చేస్తారు ఇంకా మొత్తం అది చూసేసి. సో మంచు విష్ణు గారి గురించి చెప్పాలంటే అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఓకే, ఇంకొంచెం డెవలప్ అవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు చేసింది బాగానే ఉంది. అండ్ ఏదైతే బాడీ బిల్డింగ్ చేశారో హల్క్ లాగా తయారయ్యారు. దానికైతే చాలా కష్టపడ్డారు అనిపించింది. అండ్ ఫైట్ సీన్స్ లో చాలా కష్టపడిన స్ట్రగుల్ కనిపిస్తుంది, ఈజీగా లేదు. అంటే హ్యాండ్లింగ్ చేసే విధానం అదంతా కూడా ఇంకా ఎక్స్పీరియన్స్డ్ హీరోస్ లాగా, అంటే లైక్ ప్రభాస్ గారు, లైక్ మహేష్ బాబు గారు ఇలా ఉంటారు కదా, అలా రాలేకపోయింది. అది స్ట్రగుల్ తెలిసిపోతుంది, అదొకటి అనిపించింది. తర్వాత విఎఫ్ఎక్స్ గురించి వెళ్ళిపోతే కనుక మనకి నైట్ సీన్స్ ఇవన్నీ కూడా నైట్ టైం వచ్చే విజువల్స్ కూడా మార్నింగ్ టైం తీయడం వల్ల విఎఫ్ఎక్స్ అవంతా తెలిసిపోతుంది. అండ్ శివుడు గారు అండ్ పార్వతి గారు ఏదైతే మనకి అక్షయ్ కుమార్ గారు అండ్ కాజల్ గారు ఉంటారో అదంతా మనకి పర్వతాల్లో ఉన్నట్టు చూపించాలి కదా, అదంతా కూడా అంతేమీ లేదు. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా కొంచెం కొత్తగా ఏమైనా చేయొచ్చు అనిపించింది, అదే ఎప్పుడులాగే అనిపించింది. అండ్ మనకి ఓమిం బిష్ లో హీరోయిన్ ఉంటుంది కదా, తనే అనమాట హీరోయిన్. మంచు విష్ణు గారితో చేసిన అంటే మంచు విష్ణు గారికి క్యారెక్టర్ కి హీరోయిన్ తన అనమాట. తనైతే బాగుంది, క్యూట్ గా. అండ్ మా సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్. అబ్బాయిలు ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే సాహసమే, మీ ఇష్టం, మరి చెప్పేస్తున్నా. చాలా దారుణంగా ఉంది, వియర్డ్గా ఉంది చూడడానికి. అది క్రింజ్ లా అనిపించింది నాకు, అదొకటి నచ్చలేదు నాకు. సాంగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. బీజిఎంలు మాత్రం ఎవర్రా సామి నువ్వు కొట్టింది బీజిఎంలు బాబోయ్, మరి శర్మ గారిని కొట్టేవాళ్ళు లేరు అన్నట్టు మళ్ళీ కొట్టారు. ప్రతి బీజిఎం బాగుంది, ఎస్పెషల్లీ చెప్తా బీజిఎం ప్రతిదీ బాగుంది, ఒకటి కూడా బాగాలేదు అనడానికి లేదు, ప్రతి బీజిఎం బాగుంది. మోహన్ బాబు గారు యాక్టింగ్ బాగుంది, మోహన్ లాల్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా చిన్న రోల్ మోహన్ లాల్ గారిది. అండ్ మోహన్ బాబు గారిది మనకి క్యారెక్టర్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది అది. సో ఇంకా అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు ఏంటంటే శివుడు పార్వతులు అనమాట, మనకి కనిపిస్తూనే ఉంటారు సినిమా మొత్తం. అది మరీ తీసి పడేసే మూవీ అయితే ఏం కాదు, చూడొచ్చు, వాచబుల్. అండ్ మరి సూపర్ డూపర్ హిట్ అయిపోద్దని అయితే నేనైతే చెప్పలేను, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఒక రకరకాలుగా ఉంది రివ్యూ అయితే. అంటే నేను చూడడం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, యాక్చువల్గా నేను 7 members వెళ్ళా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఎక్కడైతే మనకి ప్రభాస్ గారు ఎంట్రీ ఇస్తారో అక్కడ నుంచి సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే కనుక ఈ సినిమా మొత్తం మీద 15 minutes అలా ఉన్నారు, అంతే. 15 to 16 minutes ఉన్నారు. అండ్ డైలాగ్ డెలివరీస్ ఇవన్నీ కూడా, డైలాగ్స్ కూడా మనకి 3 minutes వరకు ఉండిద్ది డైలాగ్స్.
సెల్లర్ కన్నా ఎక్కువ డైలాగ్స్ దీనిలోనే ఉన్నాయి. ప్రభాస్ గారి లుక్స్ ఇవంతా చాలా బాగున్నాయి. అండ్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం అలా బిర్యానీ దొరికిస్తుంది అనమాట. ప్రభాస్ గారు కొన్నిసార్లు కొంతమందికి ఎలా అనిపించింది అంటే సినిమాలో ప్రభాస్ గారు లేకపోతే సినిమా ఏం లేదు అన్నట్టు అనిపించింది. కొంతమందికి ఏమో అలా బేస్డ్ ఆన్ అనమాట. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనిపిస్తుంది కదా. నాకు మాత్రం వన్ టైం వాచబుల్ అనిపించింది. కన్నప్ప గారి స్టోరీ మొత్తం ఎలా అసలు ఏంటి ఎలా అనేది చూపించారనమాట. దాంట్లో కొంచెం ఏదైనా సైడ్ కలిపి ఉండొచ్చు, లైక్ ఏదైనా మిక్స్ స్టోరీ చేసి ఉండొచ్చు, కానీ కన్నప్ప గారి స్టోరీ అయితే బాగా చూపించారనమాట. ఎవరికైతే కన్నప్ప స్టోరీ తెలీదో సో ఇలా అయితే చూపించచ్చు. అండ్ రొమాన్స్ ఎక్కువ ఉంది, అది నచ్చలేదు, క్రింజ్ అనిపించింది. సాంగ్స్ పర్లా యావరేజ్, బీజిఎమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ సినిమా అయితే వాచబుల్లే. మనకి కన్నప్ప క్యారెక్టర్ మంచు విష్ణు గారికి ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆయనకి చైల్డ్ క్యారెక్టర్ ఒకరు చేశారనమాట. చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చేసి మనకి మంచు విష్ణు గారు కొడుకే చేశారు కదా. ఆయన చూడడానికి చాలా బాగున్నాడు బుడ్డోడు. కాకపోతే వాయిసే మనకి వేరే వాళ్ళతో ఎవరితోనే ఇప్పించి ఉండాల్సింది. ఎందుకంటే మనకి అది అర్థం కాలేదు, మాటలు ఏం మాట్లాడుతున్నారని. కొంచెం ఇంగ్లీష్ యాసెంట్ లో వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అది ఒక్కటే మైనస్. అండ్ ఎవర్రా బాబు డైలాగ్స్ రాసింది, ఒక్క డైలాగ్ సరిగ్గా లేదు. డైలాగ్స్ నిజంగా చెప్తున్నా, నాకు ఇంత ప్రతి సినిమాకి పర్లేదు ఎక్కడో కొంచెం డైలాగ్స్ బాగోవు, కానీ ఈ సినిమాలో నాకు అసలు మొత్తం డైలాగ్ ఎవరు రాశారు అర్థం కావట్లా. సో డైలాగ్స్ అయితే మాత్రం కొన్ని మరీ వరస్ట్ గా ఉన్నాయి, కొన్ని అయితే సరిగ్గా ఉన్నాయి. అలా కొన్ని అయితే నిజంగా చాలా బాగాలేదు. ఎవరు రాశారో తెలియదు, కానీ డైలాగ్స్ మాత్రం అసలు నేను చూడలేదు ఇలాంటి డైలాగ్స్ ఇప్పటి వరకు. అదనమాట. మంచు విష్ణు గారిని అయితే మనం బయట చూసే ట్రోల్స్ కి బయట నెగిటివిటీని అంతా తీసుకొచ్చి మనం మూవీ చూస్తే మాత్రం మనకి ఎవరికి సినిమా ఎక్కదు. సో క్లియర్ గా మైండ్ అయితే క్లియర్ చేసుకొని సినిమాని సినిమా ప్రకారంగా చూడండి. సినిమా అయితే తీసి పడేసే సినిమా అయితే ఏం కాదు, బాగాలేదని చెప్తున్నారు అందరూ, కానీ బాగుంది సినిమా, ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇంకా ఫ్యామిలీతో వెళ్ళే మూవీయే, కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొంచెం క్రింది తట్టుకోవాలి. ఆ 2 సాంగ్స్ తప్ప మిగతా అంతా ఫ్యామిలీ వాచబుల్లే. ఆ 2 సాంగ్స్ కొంచెం మరీ ఓవర్ రేటెడ్ గా ఉంది. కొన్ని సీన్స్ అయితే నాకు బాహుబలిలో సీన్స్ అన్ని రిపీటెడ్ చేసినట్టు అనిపించింది. లైక్ ఎక్కడైతే మనకి శివుడు అవంతిక ఫైట్ సీన్ ఉండేది కదా, సేమ్ మంచు విష్ణు గారు అండ్ హీరోయిన్ కూడా ఆ ఫైట్ సీక్వెల్స్ చేసినప్పుడు నాకు బాహుబలి అవంతిక అండ్ శివుడే గుర్తొచ్చారనమాట. సో అలా కొన్ని ఏదైతే సీన్స్ ఉన్నాయో అవన్నీ బాహుబలిలో రిపీటెడ్ సీన్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇది నా అని చెప్తుంటే ఇది నా మాటే శాసనం అనే బాహుబలి డైలాగ్, అలా కొన్ని కనెక్టెడ్ గా ఉన్నాయి. సో ఇంకా ఇలాంటి సినిమా మైథలాజికల్ సినిమాస్ అన్ని ఇలానే ఉంటాయి కాబట్టి డైలాగ్స్ ఇంకా అది యాక్సెప్టబుల్లే. యాజ్ నేను ఎప్పుడు చెప్పేలాగానే ఇది నా ఒపీనియన్ బేస్డ్ ఆన్ నా రివ్యూ. నాకు నచ్చిందని మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, అదనమాట. ఇది నా రివ్యూ, నాకు నచ్చింది, వన్ టైం వాచబుల్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోతారు. ఆయన ఇచ్చిన ఏదైతే 15-16 మినిట్స్ రోల్ ఉందో అది అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేశారు. ఆయన కోసమైన సినిమాకి వెళ్ళిపోవచ్చు, బాగా చేశారు. అండ్ మంచు విష్ణు గారు కూడా చాలా కష్టపడ్డారు అని చెప్పొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదివరకు ఉన్న సినిమాలన్నీ కూడా చాలా కామెడీ అండ్ ఒక రకంగా ఉండేవి, ఇది ఇంకో రకంగా ఉంది, అదనమాట. కొంచెం డిఫరెంట్, ఒక బుక్ అప్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చింది అనమాట. అది ఇలా ఎప్పుడు చూడలేదు మంచు విష్ణు గారిని, కొత్తగా అయితే చూస్తారు ఖచ్చితంగా. సో ఇది రివ్యూ. అండ్ కాజల్ గారు చాలా క్యూట్ గా ఉన్నారు పార్వతి లాగా. అక్షయ్ కుమార్ గారు కూడా బాగా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్ కి. మనకి కొంచెం ఫస్ట్ లో ఎలా అనిపిస్తుంది అంటే మనం శ్రీకృష్ణుడిది సీరియల్స్ చూస్తాం కదా, అలా అనిపించింది. అది చూసి డిసప్పాయింట్ అవ్వకండి, కొంచెంగా అలవాటు అవుతుంది. మూవీ స్టార్టింగ్ మాత్రమే లాగుంది, తర్వాత అంతా బాగుంది. సో ఇదనమాట మన ఇవాళ రివ్యూ. ఎలా అనిపించింది, నచ్చిందా? ఇది నా రివ్యూ మాత్రమే, సో అంటే బ్లేమ్ చేయమాకండి, నాకు అనిపించింది నేను చెప్పాను. సో అదనమాట. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Ana Talks. Love you all. Bye bye.